ఈరోజు మన చిత్తూరు జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా జర్నలిస్టులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజలకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు వారాదిగా ఉన్నటువంటి మన జర్నలిస్టు యొక్క సమస్యలను కూడా ఇక్కడ వాళ్ళు కూడా చట్టం తీసుకొచ్చి నష్టం కలిగే చట్టాలను తీసుకురావడం చాలా దురదృష్టకరం మేము భావిస్తున్నాం. అందుకోసమే ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ 44 కోట్లను ఉన్నటువంటి కోట్లని 4 కోట్లుగా విభజించి ఈరోజు కార్మిక వర్గాన్ని ద్రోహం చేస్తా ఉంది. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి 2 చట్టాలను తీసుకొచ్చి ఇబ్బందికర పరిస్థితిని తెస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. భవిష్యత్తులో వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగే కార్మిక చట్టాలని, అదేవిధంగా జర్నలిస్టులకు కలిగే నష్టం కలిగే చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని ఈ యొక్క జర్నలిస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఏఐటీసీగా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గా మేము తప్పనిసరిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. జర్నలిస్ట్ మిత్రులు, మీడియా ప్రతినిధులు ఈరోజు అందులో కూడా భాగస్వామ్యం అయిపోయి సమిధులుగా మారుతున్నటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులను ఉద్యోగులుగా గుర్తించి వారి కుటుంబాలు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడానికి వారికి భద్రత కల్పించకుండా వారికి కూడా ఈ కార్మిక చట్టాలను ఏ విధంగా అయితే తొంగలు దొక్కారో అదే రకంగా ఈరోజు ఈ 1955 కానీ 1958 యాక్ట్ ను మార్పు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాము. గౌరవ మీడియా ప్రతినిధులు ఈరోజు సమాజంలో చాలా క్రియాశీలకంగా వారి కుటుంబాలను దగ్గరగా పరిశీలన చేస్తే వాళ్ళ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవన ప్రమాణాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి యొక్క ఉద్యోగ భద్రత, అదే కుటుంబం ఆరోగ్యకరంగా జీవించాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను పునరుద్ధరణ రద్దు చేసి కొత్తగా వారికి భరోసా కల్పించాలని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయ సంఘాల పక్షాన మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాం. సమాజంలో ఉండేటువంటి సమస్యలకు దర్పణం పట్టేది మీడియా. పార్టీలు ఏవైనా, పాలక పక్షాలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, నాయకులు ఎవరైనా నిజంగా ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేటువంటిది మీడియా. అటువంటి మీడియా ఈరోజు దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం చాలా శోచనీయం. ఎందుకంటే సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని, అలాగే కార్మికులు, ప్రజలు పడేటువంటి కష్టాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి మీడియా ప్రతినిధులకు ఈరోజు కనీస జీవన ప్రమాణాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారిని ఈ కొన్ని చట్టాలు రద్దు చేసిన దాంట్లో ఈ జర్నలిస్టుల జీవన ప్రమాణాల పైన కూడా దెబ్బతీసేటువంటి విధంగా, వారి వృత్తిని, వారి హోదాను కూడా తగ్గించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉండడం దుర్మార్గం. దీనిని మేము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు జర్నలిస్టు మిత్రులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి జర్నలిస్టులకు న్యాయం చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటి నుంచి మన దేశంలో ఉన్న కార్మికులకి ఉపయోగపడే కార్మిక చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాలని ప్రస్తుత కేంద్రంలోని మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వలన యాజమాన్యాలకు ఉపయోగపడతాయి తప్ప ఆ యాజమాన్యాల్లో, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి, కార్మికులకి ఈరోజు రక్షణగా ఉంటున్న కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయిపోతున్నాయి. దాంట్లో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులు, ఆ సంస్థలో ఈరోజు మీడియా సంస్థలో పనిచేస్తున్న యాజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలు వెళ్ళిపోయినాయి. అందువలన మొత్తం వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళ ఇష్టంగా ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు యాజమాన్యాలు. వాళ్ళు వేతనాలు అడిగే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని లేబర్ కోడ్స్ ఉన్నాయి. అందువల్ల మన దేశంలో ఉన్న ఉద్యోగులకి, కార్మికులకి, అన్ని వర్గాలకి ఈ లేబర్ కోడ్స్ చాలా ప్రమాదకరం అని చెప్పి దేశవ్యాప్తంగా జూలై 9న
దేశవ్యాప్త సమ్మె జరగబోతోంది. ఆ సమ్మెకు మద్దతుగానే ఈ రోజు మొత్తం వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని మేము సిఐటిగా ఏఐటిస్ గా కార్మిక సంఘాలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందువల్ల దేశంలోని మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేసేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యి జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే ఆర్థికంగా గాను సామాజికంగాను వెనకబడినటువంటి జర్నలిస్టులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చట్టాలను రద్దు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో పాత్రికేయులకు భరోసా లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే రద్దు చేసినటువంటి చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. జరుగుతున్న ఉద్యమం రేపు నెల జరగబోయేటువంటి భారతదేశ సార్వత్రిక సమ్మెకు మొట్టమొదటిగా ప్రారంభం. ఇది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 44 చట్టాల్లో కార్మిక చట్టాల్లో అతి ముఖ్యమైనటువంటివి జర్నలిస్టు సంబంధించినటువంటి 2 చట్టాలు ఉన్నాయి. అది ఒకటి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం 1955, వేతన సవరణ చట్టం 1958. ఈ చట్టాలు జర్నలిస్టులకు ఎంతో రక్షణ కల్పిస్తున్నాయి. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లోకి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియానంతా కూడా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను కూడా పక్కన పెట్టి ఉన్నటువంటి చట్టాన్ని కూడా రద్దు చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మీడియాకు రక్షణగా ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నది. దీనికైనా మెరుగైన చట్టాలను రూపొందించాల్సిన పోయి ఉన్ని చట్టాలను కూడా రద్దు చేయడం అనేది చాలా శోచనీయం. ఏదో చట్టం అనుకుంటున్నారు. ఈ చట్ట పరిధిలోనే ఈ రోజు జర్నలిస్టుల యొక్క క్యాడర్లన్నీ కూడా నిర్ణయించబడతాయి. రిపోర్టర్ అని, సబ్ ఎడిటర్ అని, ఎడిషన్ ఇన్ఛార్జ్ అని, ఎడిటర్ అని, ఇట్లా రకరకాలైనటువంటి క్యాడర్స్ అన్ని కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో పొందుపరుచున్నాయి. ఈ చట్టమే రద్దు చేస్తే జర్నలిస్టు యొక్క భవిష్యత్తు ఎక్కడ ఎంత ప్రశ్నార్థకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. రేపు ఎక్కడైనా నేను చెప్పుకోవాలంటే రిపోర్టర్ అనే పదమే చట్టంలో లేదు. ఆ రిపోర్టర్ అనే పదమే చట్టంలో నుంచి రద్దు చేసిన తర్వాత జర్నలిస్ట్ ఎక్కడికి పోయి నేను జర్నలిస్ట్ అని చెప్పుకోగలుగుతాడు, ఎక్కడ రిపోర్టర్ అని చెప్పుకోగలుగుతాడు? అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య గొంతు నొక్కాలంటే ఫస్ట్ జర్నలిస్టుల గొంతు నొక్కాలి. కాబట్టే ఈ పాలక వర్గాలు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ని రద్దు చేశారు. మరోపక్క వేతన సవరణ చట్టం, మెరుగైన జీతాలు ఇవ్వండి, మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించండి, మమ్మల్ని అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించండి మొర్రో అని చెప్పేసి కలం కార్మికులుగా జర్నలిస్టులు పోరాటాలు చేస్తా ఉంటే ఆ ఉన్నటువంటి చట్టాన్ని కూడా వేతన సవరణ చట్టాన్ని కూడా రద్దు చేసి పూర్తిగా జర్నలిస్టు యొక్క కడుపు కొట్టేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మెరుగైన చట్టాలు పక్కన పెడితే ఉన్న చట్టాలను రద్దు చేసినటువంటి ఈ పాలక వర్గాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడి వెళ్ళాలంటే పత్రికలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా కలం కార్మికుల కడుపు కొడుతున్నటువంటి ఈ జర్నలిస్ట్ యాక్ట్ల రెండింటినీ కూడా రద్దుని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఇంతకైనా మెరుగైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా యొక్క డిమాండ్లన్నింటినీ కూడా సాధించాలని చెప్పేసి కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలన్నింటి మద్దతుతో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రేపు నెల జరగబోయేటువంటి 9వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో జర్నలిస్టులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని మా ఉద్యమాన్ని ఉధృతం చేసి హక్కులు సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా కలం కార్మికుల చట్టాలను అమలు చేసేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని విరమించదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం కామ్రేడ్స్.